హలో అందరికీ. ఇది శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. ఉదయాన్నే 5:30కి లేచి బయటంతా చూడండి, తెలుస్తుంది కదా క్లైమేట్. ఉదయాన్నే నేను స్నానం చేసి వచ్చి కాళ్ళకి పసుపు పూసుకున్నాను. మొదటగా పసుపు పూసుకొని తర్వాత మిగతా పనులు చేద్దాము అని కాళ్ళకి పసుపు పూసుకొని మన తాలిబొట్టు కూడా బొట్లు పెట్టుకొని అప్పుడు దారబంధరానికి పసుపు పూసాను. పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే దేవి మన ఇంట్లోకి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. ఆమె ఆహ్వానం కోసమే కదా మనం ఇవన్నీ చేస్తాము. ముగ్గు పెట్టుకొని హ్యాపీగా తల్లిని ఆహ్వానిస్తాము. చక్కగా ముగ్గులు పెట్టుకుంటాము. మనకున్నంతలోనండి ఎక్కువ హడావిడి ఏం అవసరం లేదు. మనకి ఎలా తోస్తే, మన మనశ్శాంతికి ఎలా ఉంటే అలా దేవుడి దగ్గర ముగ్గు పెట్టాను. పటాలన్నీ నైటే కడుక్కున్నాను. గురువారం రోజు పట్టుకన్నిటికి బొట్లు పెట్టుకున్నాను. ఉదయాన ఎక్కువ హడావిడి అవసరం లేదండి. మనకు ఉన్న దాంట్లో పాత చీర ఉతికి కట్టుకున్నా చాలు. మనకు ఆల్రెడీ పాత చీర, దాన్ని ఉతికి కట్టుకున్నా చాలు. కొత్త చీర కట్టుకోవాలి, అంతా గోల్డ్ సంబంధించిన సామాన్లతో మనం పూజలు చేయాలి, అదంతా ఏం అవసరం లేదు. మనకు ఉన్నంతలో హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుంటే చాలు. హడావిడిగా ఏమీ అవసరం లేదండి. పూర్వంలో అయితే ఒక్క దీపం పెట్టుకోవడానికి సామాను వరకే ఉండేటివి కదా. వాళ్ళు పూజలు చేసుకున్నారు. వాళ్ళకి దైవానుగ్రహం కలిగింది కదా. వాళ్ళ పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉంటారు కదా. మన భక్తి మన మనశ్శానికి తగ్గట్టు చేసుకోవాలి. ఎంతవరకు మనం తృప్తిగా చేసుకోగలమో. దేవతలు ఏమి అడగరండి. దేవుళ్ళు మనల్ని ఎంత గ్రాండ్గా చేయండి అని. ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటే అదే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు అప్పులు అయ్యి చేసుకోమని దేవుళ్ళు ఎవరు చెప్పరు. మనకున్నంత వరకు మనం తృప్తిగా చేసామా, చిన్న నైవేద్యం, ఒక దీపం, ధూపం, ఇవి చాలు దేవతలకి. మన తల్లిదండ్రుల తర్వాత ప్లేస్లో దేవుళ్ళు తల్లిదండ్రులలాగే ఆలోచిస్తారు. మన దేవుళ్ళు కూడా మనల్ని అప్పులు అవ్వమని చెప్పరు. ఉన్నంతలో పెట్టుకోండి అని చెప్తారు. బన్నీటికి బొట్లు పెట్టి పూలు పెట్టేసి టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చేసానండి. ధూపం వేయాలి ఇల్లంతా, అంటే మన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అని ధూపం వేసుకున్నాను. అది ఆ స్మెల్ బాగుంటుందండి. మన ఇంట్లో పెట్టుకుంటే దాని ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మా ఆయన దగ్గర అక్షింతలు వేయించుకున్నాను. అదే కదా మనకు తృప్తి. మా పాప మొదటి లక్ష్మీదేవి. మా పాపకి మొదటగా వాయనంలాగా అంటే తీసుకున్నాను. మా పాప చేతిలో క్లిప్ మిస్ అయింది.